కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. చాలా మంది మాట్లాడినటువంటి సిచ్యువేషన్, కానీ ఆయన చాలా చాలా మంచివాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్కి డిప్రెషన్, అట్లాగే కొంచెం మెంటలీ కొద్దిగా డిప్రెస్డ్ ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా చాలా ఓపికగా వాళ్ళ పిల్లల్ని కావచ్చు, అట్లాగే వాళ్ళ వైఫ్ని తేజస్విని కూడా చాలా బాగా చూసుకున్నాడు అనేటువంటి మాట చెప్తున్నారు. ఆయన స్వయంగా చెప్పడం కాదు, బిల్డింగ్లో ఒకరిద్దరు మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పిండ్రు. అంటే తనకి ఇష్యూ ఉంది, అంటే హెల్త్ ఇష్యూ తనకు ఉంది. కొంతమంది చుట్టుపక్కల వాళ్ళతోని కూడా కొన్ని గొడవలు అయినప్పటికీ కూడా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు. బికాజ్ వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మొన్న రీసెంట్లీ ఆయన ప్రెసిడెంట్ అయిన పరిస్థితి, అందరికీ అందుబాటులో ఉంటాడు, చాలా బాగా ఉంటాడు. అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. అట్లాగే వాళ్ళ వైఫ్కి బాగుండదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మా నాన్న అయినా, లేదంటే ఇప్పుడు తేజస్విని వాళ్ళ అమ్మా నాన్న అయినా ఖచ్చితంగా ఆమెతో పాటు ఉంటారు. అండ్ అట్లాగే వాళ్ళు అందుబాటులో ఉండకపోతే కూడా కంపల్సరీ మేడ్ని కూడా ఉంచుతాడు, అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేలాగా చూసుకుంటాడు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పాపం ఆయన కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అదే చెప్తున్నాడు. నేను నా వైఫ్ని పోగొట్టుకున్నాను, అట్లాగే నా పిల్లల్ని కూడా, ఇద్దరు పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాను. నిజంగా అత్యంత బాధాకరం. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇట్లా జరుగుతుందని. ఎవ్రీడే లాగా నార్మల్గానే అనిపించింది, కానీ మరి ఏమనిపించిందో, తనకు ఏమైందో ఆల్ ఆఫ్ సడన్ తెలియదు. కానీ ఇంత క్రూరంగా, ఇంత కిరాతకంగా చేస్తుందని నేను కూడా అనుకోలేదు. అట్లాగే తను కూడా చనిపోతుందని ఎవ్వరం కూడా కలలో కూడా ఊహించలేదు అనేటువంటి మాట చెప్తున్నారు వాళ్ళ హస్బెండ్ గండ్ర వెంకటరమణారెడ్డి. ఇక ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ, అంటే ఈ పిల్లలకు అమ్మమ్మ అనుకోవచ్చు. మా అల్లుడు చాలా మంచివాడు, అసలు ఎక్కడ కూడా మా అమ్మాయి అలా ఉన్నా కూడా కసురుకోవడం కానీ, లేకపోతే కోప్పడ్డం కానీ, ఇంకేదన్నా మీరు తీసుకెళ్ళిపోండనో, నేను ఉండలేనను, లేకపోతే వీళ్ళెవరు వద్దనో ఇట్లా ఎప్పుడు కూడా అనడు. చాలా బాగా చూసుకుంటాడు. మా అల్లుడు చాలా మంచోడు, దేవుడు అన్నటువంటి మాట స్వయంగా వాళ్ళ అత్తమ్మ చెప్తోంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, తేజస్విని ఎవరైతే మదర్ ఉన్నారో, ఆమె ఎవరైతే చనిపోయిందో ఆమెకి హెల్త్ ఇష్యూ ఉంది. ఎన్నిసార్లు ఎన్ని డాక్టర్స్కి చూపినా కూడా ఆమె అంటే మార్పు రాలేదు, మానసికంగా ఆమెకు ప్రాబ్లం ఉంది. అయినా సరే మా అల్లుడు చాలా బాగా చూసుకున్నాడు, మా అమ్మాయిని కావచ్చు, ఈ పిల్లల్ని కావచ్చు, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు అని స్వయంగా తేజస్విని వాళ్ళ అమ్మ చెప్తోంది. ఇక్కడ అసలు ఏం జరిగిందో, మరి ఎందుకని ఈ డిసిషన్ తీసుకుందో కూడా మాకే అర్థం కావట్లేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా జరిగిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు. అట్లాగే పాపం చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆ చిన్న కుమారుడిది రేపు బర్త్డే అట. బర్త్డేకి సంబంధించి బట్టలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇక అందరూ వీళ్ళ అమ్మమ్మ కావచ్చు, లేకపోతే నానమ్మ కావచ్చు, ఇంకా జస్ట్ ఇవాళ వచ్చే వాళ్ళము, రేపే బర్త్డే కాబట్టి ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది. అసలు మాకే అర్థం కావట్లేదు, ఇంత సడన్గా ఇది ఏంటి, అసలు మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది అన్నటువంటి మాట స్వయంగా తేజస్విని వాళ్ళ అమ్మ చెప్తోంది. అంటే ఈ ఇన్సిడెంట్లో ఆమెకు మానసికంగా బాలేదు కాబట్టే మరి ఏమనిపించిందో ఏంటో తెలీదు, కానీ అత్యంత కిరాతకంగా వాళ్ళ పిల్లల్ని అయితే చంపేసింది. ఆ తర్వాత తను కూడా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇద్దరు పిల్లల్ని నరికేసి అమ్మాయి పైనుంచి దూకేసింది. మీరు ఏ ఫ్లోర్లో ఉంటారు సార్? థర్డ్ ఫ్లోర్. వీళ్ళు ఉండేది సెకండ్ ఫ్లోర్. సరే, ఎట్లా ఉండేది? తనకేదో ఇష్యూ అని అంటున్నారు, ఏంటి సార్? అప్పుడప్పుడు మానసికంగా ఏదో ఉండేదని అంటుంటారు, కానీ మరి తెలియదు ఎగ్జాక్ట్. బయటికి కూడా ఎప్పుడు రాకపోయేది ఎక్కువ. అసలు అంటే వచ్చేది అందరితోటి, కొంచెం మింగిల్ కాకపోయేది. అప్పుడప్పుడు అంటే ఏదన్నా గ్రూప్ ఈవెంట్స్ అవుతాయి, అప్పుడప్పుడు వచ్చేది, కానీ అంత ఎక్కువ ఉండకపోయేది యాక్టివ్. మరి పిల్లలు సార్? పిల్లలు కిందికి వచ్చి ఆడుకునేవాళ్ళు. దే ఆర్ నార్మల్. కానీ ఐస్కి సంబంధించి ఏదో ఉంది అని అంటున్నారు, కాబట్టి ఇక వాళ్ళ గురించి ఎగ్జాక్ట్లీ అందరికీ చెప్పరులే కదా. అవునా? అంటే మీకు అట్లా ఏమైనా అనిపించిందా సార్? పిల్లలు అయితే అంటే ఎగ్జాక్ట్ చెప్పలేం కదండి, వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది చెప్పలేం కదా. ఇంట్లో ఇష్యూస్ అని కాదు, కానీ బయటకు వచ్చి ఆడుకునే వాళ్ళు కదా సార్? నార్మల్గా ఆడుకుంటారు. ఈవినింగ్ వాళ్ళ ఆమె తీసుకొచ్చి ఆడిపించేది. కొంచెం నెక్ పెయిన్ వస్తుంది. సో అది సిచ్యువేషన్. సో ఇక్కడున్న బిల్డింగ్లో
సో బిల్డింగ్లో ఉన్నటువంటి ఓనర్ కూడా అదే చెప్తున్నారు. సార్ 204 సార్, వాళ్ళ ఫ్లోర్ వచ్చేసి 204. జీవి రెడ్డి అంటే జీవి రెడ్డి మీన్స్ గండ్ర వెంకటరమణారెడ్డి. గండ్ర వెంకటరమణారెడ్డి అలా తను ఏం చేస్తారు సార్? ఫార్మాలో చేస్తాడు. ఫార్ములా చేస్తారు. ఓకే, వాళ్ళతోని ఏం ఇష్యూ లేదు. వాళ్ళు అందరు కలిసి ఉండేవాళ్ళ, అంటే హస్బెండ్ కూడా ఉండేవాళ్ళ? ఇక్కడే ఉంటారు, నలుగురు ఇక్కడే ఉంటారు. అచ్చా, ఓకే. ఆయన ప్రెసిడెంట్ యాక్చువల్లీ. తనే ప్రెసిడెంటా? ఓ నో, ఓకే. మీకు ఎట్లా ఉండేవాడు సార్ తను? జనరల్గా మాట్లాడేవాళ్ళం అంతే, కానీ ఇష్యూస్ అలాంటివి మనకు బయటకు అంటే తెలియపోయి. ఇక్కడ ఏమున్నా సరే తనే కదా హ్యాండిల్ చేయాలి జనరల్ అయితే. అంటే రీసెంట్గానే తీసుకోండి. 03 సార్. సార్ ఏమైంది సార్ అసలు? వీళ్ళు వచ్చేసి 5 years దాకా ఉన్నారు. మేము ఫస్ట్ వీళ్ళే ఆక్యుపై చేసింది అపార్ట్మెంట్లో, తర్వాత నేను ఆక్యుపై చేసిన. వాళ్ళు నాకు ఫ్రెండ్స్. ఆయన 203 అయినా వెంకటరెడ్డి చాలా పేసి ఉంటాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే వైఫ్కి కొంచెం ఇబ్బంది ఉండే. ఈజ్ నాట్ స్టేబుల్, అంత కంట్రోల్ ఉండేది కాదు. మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి. కిడ్స్కి కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. ఈజ్ ఫుల్ ఆఫ్ కంట్రోల్. బట్ కాకపోతే ఏమైందంటే వాళ్ళ మామగారు కూడా బాగా సపోర్ట్ చేసేవాడు, అంతా బాగానే ఉండేది. ఈ మధ్యన కొంచెం ఆమెకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక 6 months నుంచి వాళ్ళు ఇంకో కేర్ఫుల్ కూడా చూసుకునేటోళ్ళు. కానీ ఈ వర్క్ ప్రెషరు, పిల్లలకి ఒంట్లో బాగుండకపోవడం, ఇక అందరి మీద ఒత్తిడి పడ్డది. ఈ మధ్యలో వాళ్ళ అత్తగారు కూడా మొన్ననే ఒక 4 months 5 months దాకా ఉండేది ఆమె కూడా హెల్ప్ చేయడానికి. మనోడు కూడా మెయిడ్ని పెట్టిండి చూసుకోవడానికి ట్రై చేసిండే, కానీ ఇక ఆ ప్రెషర్లో వీళ్ళు కొంచెం అందరికి ప్రెషర్ ఉండే, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి ప్రెషర్ ఉంది. ఈమె వాళ్ళ నా అమ్మమ్మ అనుకుంటా, నా అమ్మమ్మ నా 4 months దాకా ఉండి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వద్దామని ఈ మధ్యలో ఈమె ఇట్లా చేసుకుంది. ఏం హెల్త్ ఇష్యూస్? పిల్లలకి, పెద్ద పిల్లడికి ఆస్తమా ఉన్నట్టుంది. ఈమెకేమో మెంటలీ షీ ఈజ్ నాట్ కంప్లీట్లీ స్టేబుల్. అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. మరి ఐస్కి సంబంధించి ఏదో ఇష్యూ ఉంది? నాట్ షూర్, ఆమెకి నాట్ షూర్. ఆమెది కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉండే, ఆమెది కూడా అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి. మరి అంత దారుణంగా చంపే అంత అంటే షీఈస్ టెరిబుల్, ఆమె టెరిబుల్గా ఉండేది. మేము కూడా చేయడం చేస్తుందా? పిల్లల్ని బాగా కొడుతుంది, అంటే ఎక్కువ బ్రూటల్గా కొట్టేది కాదు ఎప్పుడు, ఇంత డ్రాస్టిక్ ఎప్పుడు రియాక్ట్ కాలేదమ్మా. దిస్ ఇస్ ఫస్ట్ టైం. కాకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు అందరం చాలా కోఆపరేట్ చేసినాం. వాళ్ళకి చాలా ఇన్సిడెంట్లు కూడా అయినాయి, చాలామందికి పర్సనల్ కూడా వెళ్ళింది. అందరం కంట్రోల్ చేసుకొని కొంచెం కోఆపరేటివ్ ఉండాలని కాలనీ వాళ్ళు కూడా చాలామంది కోఆపరేట్ చేశారు. ఆమె అట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి. కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, కానీ బట్ దిస్ టైం ఆమె చాలా ఓవర్గా రియాక్ట్ అయింది. అంటే ఇంకోటి ప్రచారం ఏం జరుగుతుందంటే సెకండ్ మ్యారేజ్ అని అంటున్నారు తనకి, అవునా? యాక్చువల్గా మనకు అంత డీటెయిల్గా తెలియదు, బట్ హీఈస్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఉండేటాడు. నాకు కొంచెం చాలా క్లోజు, చాలా కావాలి. నేను కూడా చాలాసార్లు డిప్రెషన్కి వెళ్తే చెప్పేవాడిని. చాలా హీఈస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్గా. ఎవరు ఇప్పుడు వైఫ్ని ఎవరైనా జనరల్గా మెంటల్ ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, ఆయన అట్లా కాదు. నా వైఫ్ నా దగ్గర ఉండాలి, నేను చూసుకోవాలి, కొంచెం చూసుకోవాలి. కాకపోతే ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. మ్యాడ్నెస్ని కూడా కంట్రోల్ చేసుకుందాము, నేను హ్యాండిల్ చేసుకుంటే నా పిల్లలే నా వైఫ్ అని ఎక్కువ ఓవర్గా వెళ్ళడం వల్లనే ఇవన్నీ జరిగినాయి. పిల్లలు ఎట్లుంటారు సార్? పిల్లలు చాలా బాగుంటారు, అద్భుతంగా ఉంటారు. పెద్దవాడు చాలా బాగుంటాడు. వాడికి అసలు నొప్పి చిన్న తగిలిన ఇబ్బంది పడేటాడు, వానికి ఎక్కువ హిట్ అయింది. ఆ పిల్లోడు నేను కింద వచ్చి ఈ మధ్య చూసే లోపల 108కి 100కి కాల్ చేసే లోపల వాళ్ళు అక్కడ అట్లా జరిగింది. ఇక 2-3 వెళ్ళి లోపలికి వెళ్ళి భయపడ్డారు. నేను వెళ్ళి లోపలికి వాడు కొంచెం నాకు క్లోజ్ చిన్నవాడు, వాడు కొంచెం బ్రీతింగ్ తీసుకుంటే చూసిన ఇబ్బంది పడుతుండని అవి బెడ్షీట్లు అవన్నీ తీసుకొని 3-4 కలిసి తీసుకొని 108లో వెళ్ళి చూసినాం. వాడు స్ట్రెచ్చర్ మీద తీసే వరకు బ్రీతింగ్ చేసిండు 108 ఆక్సిజన్తో. ఈ స్ట్రెచ్చర్ మీద పెట్టిన 1 minute ఆ లోపలికి వెళ్ళే లోపలనే సిపిఆర్ చేసినా కూడా దొరకలే వాడు పల్స్. అది అప్సెటింగ్ ఉండే మాకు సార్. ఎందుకు సార్? అంటే కత్తులు ఏం అసలు మేము కూడా సర్ప్రైజ్ ఏంటంటే అసలు అంత పెద్ద కత్తి ఆమెకి ఎట్లా దొరికింది అనేది క్వశ్చన్. ఆమె ఎంత రూడ్ ఉన్నా, ఆమె ఏం దొరికినా దొరకపోయినా అట్లా కొడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. దిస్ ఈజ్ ఆమె ఓన్ కిడ్స్ని అట్లా చేసుకుందంటే దట్ ఈస్ రియల్లీ మ్యాడ్నెస్. ఎంత భయానకంగా ఉండే చాలా. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ భయపడ్డారు. అసలు యాక్చువల్గా దీనికన్నా ముంగడ 4 months ముందు అందరు లేడీస్ కలిసి మాకు సపోర్ట్ ఇద్దామని కూర్చొని మీటింగ్ చేసుకుందాం అనుకున్నారు. మేము అందరం ఒక 2-3 డిసైడ్ చేసుకొని అట్లా కుదరదు, ఇది వాళ్ళ పేరెంట్స్ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళకి వదిలేయండి అని అన్నాం. కానీ బయట వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎవరు ఎట్లా తీసుకుంటారో తెలియదు కదా. సంబడి విల్ టేక్ అడ్వాంటేజ్, సంబడి విల్ టేక్ సమ్ అదర్ వే కదా. అందుకని మేము తీసుకోలే. వాళ్ళ తేజ అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారికి చెప్పినాము, ఆయన హ్యాండిల్ చేసుకుంటా అన్నాడు. బట్ యాక్చువల్ చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్ ప్రెషర్ అయిపోయింది. వాళ్ళు కూడా తీసుకునేటట్లు లేరు. అమ్మాయి చేసేది మా అరాచకంగా ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడు పార్ట్నర్తో ఇష్యూ ఉండేది. పార్ట్నర్ కూడా సపోర్టివ్ ఉండేటోడు. ఎవ్రీబడి ఈజ్ నాట్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? సో ఆయనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆఫీస్ ప్రెషర్, పిల్లల్ని చూసుకోవడం, మ్యాడ్నెస్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అతనికి చెప్పినాం కానీ ఆయన కూడా కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాడు, కుదరలే. అంటే అత్తగారి వైపు అండ్ తన వైపు ఆయనకు అందరూ సపోర్ట్ చేసేటోళ్ళు. హీఈస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 6 months నుంచి కూడా ఆయన ప్రెసిడెంట్. అపార్ట్మెంట్ బాగా చూసుకునేవాడు, కాస్ట్ కంట్రోల్ కూడా బాగా చేసేవాడు. హీఈస్ గుడ్, నో కంప్లైంట్స్ ఆన్ హిమ్.
ఏమంటే అమ్మాయిది అందరి మీద ప్రెషర్ అయిపోయింది. స్ట్రీట్లో ఎవరైనా డిస్కస్ చేస్తే ఆమె గురించి మాట్లాడుకున్నాను అనుకుంటుంది. అట్లనే ఒక 2-3 ఇన్సిడెంట్లు అయినాయి. చాలామందికి పక్కన బిసైడ్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా తెలిసింది. నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా కిడ్నీ ఫస్ట్ చెప్పగానే ఏడ్చుకుంటారే నువ్వు ఏదో ఒకటి చేయరా అంటే నేను బిల్లియన్ పట్టుకొని వెళ్ళిపోయాను నేను. కానీ వాడు అక్కడ స్ట్రెచర్ బీడ ముందే చనిపోయేసరికి నేను కూడా అప్సెట్లో ఉండిపోయాను. వాళ్ళ హస్బెండ్ ఉండేనా? లేడు, ఆఫీస్లో ఉన్నాడు. అప్పుడే వస్తాడు మనోడు. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉండేవాడు యాక్చువల్గా. అన్నాడు నాతో, అరే ఏమేం చేసి ఈ పిచ్చిది ఏం చేసిందో చూడరా కొంచెం అని అంటే నేను పోయినా చూసుకున్నాను. అప్పటి 2-3 వేరు కానీ బట్ నో వన్ కుడ్ ఏబుల్ టు స్టెప్ ఇన్ సైడ్. పెద్దోడు మొత్తం 1/2 లీటర్ 1 లీటర్ దాకా బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి ఉండే. కానీ లోపలికి వెళ్ళి లోపల ఇన్సైడ్ వాడు కార్నర్లో వాడు బ్రీత్తో ఉన్నాడని ఎవరు గెస్ చేయలేడు. ఆ బ్రీతింగ్ సౌండ్తో నేను వెళ్ళడం వల్ల నాకు తెలిసింది, కానీ లేకపోతే నో వన్ కుడ్ ఫైండ్ ఇట్. ఇంకో 2 మినిట్స్ ముంగట తీసుకోబెట్టే చిన్నోడు బతికేటోడు అనిపించింది. అది అనిపించింది మాకు. 108 వాళ్ళు కూడా ఫాస్ట్గా వచ్చారు. ఇక అంతా బ్యాడ్ లక్ అని ఉంది. ఏం చదువుతున్నారు సార్ వాళ్ళు? పిల్లోడు ప్రిపేర్ సెకండ్ అనుకుంటా, పెద్దోడు ప్రిపేర్ 3rd అనుకుంటా. 5 to 7 years మధ్యలో ఉంటారు ఇద్దరు. అంతే ఏముండదు. పిల్లలు చాలా బాగుంటారు, మంచిగా ఉంటారు. పిల్లలకు కూడా ఏదో ఇష్యూ ఉంది, ఐస్ కనిపించవు, డ్రాప్స్ వేయాలి, ఏదేదో పెద్ద పిల్లడికి ఇక్కడ ఏంటంటే ఎవరికి లోపల ఏముందో తెలియదు. అందరూ అన్పాపులర్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈజ్ వెరీ గుడ్ ఫాదర్, ఆమె కూడా వెరీ గుడ్ మదర్. ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. ఆమె అన్సర్టినిటీని కూడా ఆమెను కూడా పుష్ చేయలేము కదా. ఇన్ని రోజులు బాగానే చూసుకుందామా. షీ డెలివర్డ్ 2 babies 7 years దాకా చూసుకుందంటే షీఈ్ నాట్ ఏ మ్యాడ్ మమ్, రైట్? షీ ఆల్సో డిడ్. మెంటల్గా అన్స్టేబుల్ ఉంటే ఇక తను కూడా ఏం చేయగలదు. వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్.